మనం నిల్చున్న ప్రదేశం సర్వే నెంబర్ 366, సుమారు 25 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి నీలయమ సత్రం అనబడే నల్ల చెరువు భూములుగా ఇవి ప్రసిద్ధి చెందినటువంటి స్థలము. ఇది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతటినీ కూడా సుమారు 25 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతంలో మీరు ఇప్పుడే చూశారు. అక్కడ రేకుల షెడ్లతో సుమారు 1000 గజాలు, 2000 గజాలు, 3 గజాలు స్థలాల్ని ఆక్రమించుకొని జరగడం జరిగింది. ఆ ఆక్రమణ ఏ విధంగా జరిగిందంటే మరి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యుల తాలూకు అండదండలతో, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి కొంతమంది అండదండలతో అవి ఒక విధంగా ఆక్రమణకు గురయ్యాయి. నేను తీరామోసం ఎండోమెంట్ వారిని అడిగితే ఏంటంటున్నారంటే వాటికట నెలకి సుమారు 500 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళు అద్దె, అంటే కంటి తుడిపి అద్దె చెల్లిస్తూ వాళ్ళ ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పుడు మనం నిల్చున్న ప్రదేశం అయితే ఇక్కడ పెద్ద రాళ్ళు, చెరువు, గుట్టలు ఉండేవి. అటువంటి దాన్ని సుమారు 20 అడుగుల లోతు గల ఈ స్థలాన్ని పూర్తిగా కప్పేసి, ఒక విధంగా చెప్పాలంటే ఫుట్బాల్ గ్రౌండ్లా చేసేసి దీన్ని కబ్జా చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి స్థానిక శాసనసభ్యులు ఈ విషయాన్ని అడిగితే ఆయన ఎంతో నీతివంతుడు, నిజాయితీవంతుడు అని చెప్తాడు. మరి ఈ ఆక్రమణలు నీవు దగ్గరలో ఉన్నాయి, నీ కంటికి కనిపించట్లేదా? ఈ ఎండోమెంట్ భూముల్ని నీ అనుచరులు, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ విధంగా ఆక్రమించేసిన తర్వాత కూడా మరి నిన్ను చూసి ఓటు వేయాలని నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను.